హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, అందరు ఖచ్చితంగా చూడండి. ఈ మినీ వ్లాగ్లో ఏంటంటే మసాలా వడ రెసిపీ చేయబోతున్నానండి. ఈ మసాలా వడకి కావాల్సిన ముందుగా శనగపప్పు ఒక 2 hours వరకు నానబెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ మిక్సీ బౌల్లో తీసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి, ఒక 4 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. పిండి మొత్తం మెత్తగా కాకుండా కొంచెం గరకలుగా ఉండేటట్టు మిక్స్ చేసుకొని చేతికి తగిలేలా ఉండాలి. నేను ఇక్కడ వీడియోలో చూసిన విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. పసుపు అనేది మీ ఆప్షనల్ అండి, నేను కొంచెం కలర్ కోసం పసుపు వాడుతున్నాను. అలా ఆ రెండు వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకున్న తర్వాత అందులోనే వెల్లుల్లి అలాగే కొంచెం కల్యమాకు వేసుకొని కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని అది డీప్ ఫ్రైకి పెట్టేసుకున్న తర్వాత ఈ పిండిని అరచేతిలో వేసుకొని రౌండ్గా చేసుకొని వడల్లాగా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి, ఎందుకంటే మన లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోతాయి. ఇలా టూ సైడ్స్ వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి. అంతే, చాలా బాగా వస్తాయి.